పాలేరు బైపోల్ కొనసాగుతోంది. తిరుమలైపాలెం నుంచి పూర్తి డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు రామరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం చెందడంతో పాలేరు ఉప ఎన్నిక రావడం జరిగింది. దీనిలో సందర్భంగా చూసుకుంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల బరిలో దిగడంతో రాష్ట్రంలోనే చాలా సీరియస్నెస్ మాత్రం ఈ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎన్నికకు ఈరోజు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి బందోబస్తు ఈరోజు ఎన్నికల ప్రక్రియని మొదలు పెట్టడం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో 13 మంది ఎన్నికల బరిలో కూడా దిగడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వైసీపీ, టీడీపీ మద్దతు తీసుకుని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి ఈరోజు సుచరితారెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సిపిఎం పార్టీ నుంచి పోతినేని సుదర్శన్ బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే ఈరోజు పోటీ అనేది జరుగుతుంది. అయితే అధికారులందరూ కూడా ఎక్కడ అంటే నియోజకవర్గంలో దాదాపుగా ఒక 12 మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి చూస్తున్న ఈ పోలింగ్ కేంద్రం తిరుమలపాలెంలోని పిండిప్రోల్లో ఉన్న మోడల్ పోలింగ్ కేంద్రం అయితే ఇప్పుడే ఓటర్లు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా పోలీస్ అధికారులు ఇక్కడ అప్రమత్తం 10 రోజుల నుంచి మాత్రం ఇక్కడ హీట్ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండి ఎన్నికలు నిర్వహించడం కోసం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ విధులు కేటాయించిన సిబ్బంది నిన్న సాయంత్రానికే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నుంచి దాదాపుగా పోలింగ్ సామాగ్రితో ఇక్కడ రావడం జరిగింది. ఎన్నికల్లో మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 1,90,000 మంది ఓటర్లు ఇప్పటి వరకు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకుంటే ఇక్కడ మహిళలు అధిక శాతం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిరుమలపాలెం మండలం మరియు రూరల్ మండలాల్లోనే అధిక శాతం ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అధికారులందరూ కూడా పోలీసులు కూడా ఇక్కడ దాదాపుగా 180 పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పోలీస్ పహారా మధ్య నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే ఓటర్లు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాదాపుగా కూలర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా వికలాంగులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు వీల్ చైర్ లాంటివి కూడా ఎన్నికల అధికారి ఈసారి ఏర్పాటు చేశారు. ఓటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు 7 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పేసి అధికారులు అంటున్నారు. అయితే దాదాపు గంట దృష్టిలో పెట్టుకొని ఒక 1 అవర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది టైమింగ్ అనేది కూడా. ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం దాదాపుగా అన్ని నియోజకవర్గాలను దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.